శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో జరిగే ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. స్థానిక ఎన్ఆర్ దర్శి క్రాంతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని, నిరుద్యోగులకు తీవ్ర మోసం చేశారని అన్నారు. దేశంలో 4,28,278 మంది మహిళలు పైన 1,49,404 చిన్నపిల్లల పైన దాడులు, హత్యాచారాలు జరిగిన ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం వాడిని నిలువరించే పరిస్థితి లేదని అన్నారు. దేశాన్ని గొప్ప సంపదగా నిలవాల్సిన యువశక్తి ప్రభుత్వాలు నేరస్తులుగా, విచ్ఛిన్నకారులుగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలో అనేక అంశాలపై చర్చించి భవిష్యత్తులో పోరాటానికి నాంది పలుకుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మోజాడ యుగంధర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.